అందరికీ నమస్తేనొల్లా ఎట్లున్నారు అందరూ మంచుకున్నారా నేనైతే మంచుకున్నానొల్లా ప్రస్తుతం ప్రజాపాలన చూస్తా ఉన్నాం ప్రజాపాలనలో సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు రోజుకొక ఘటన వరుసగా అయితానే ఉన్నది అయినప్పటికీ కూడా మా కాంగ్రెస్ పాలన బాగానే ఉన్నది మేము కాంగ్రెస్ పాలన మంచిగానే చేస్తాన్నాం మేము ప్రజాపాలననే అందిస్తాన్నాం ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఉన్నామని చెప్పేసి గొప్పాలు కొట్టుకుంటారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రితోని సహా మరి నిజంగానే బీఆర్ఎస్ అడ్డుకుంటుందా అభివృద్ధిని లేకపోతే వాళ్ళు అభివృద్ధి చేయలేక ఇట్లాంటి మాటలకు తెరలేపినరా అనే అంశాలని కాంగ్రెస్ పాలన ఎట్లుందనే అంశాలని మనతోని మాట్లాడడానికి గర్రేపల్లి సతీష్ అన్న బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అన్న ఎట్లున్నారు ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన ఎందుకు అడ్డుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పాలన అభివృద్ధిని మేము ఎందుకు అడ్డుకుంటామండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది అన్నిటి కూడా మనం స్వాగతం పలికినాం ఉన్న హైడ్రా మూసితో ముందుకు వస్తే కూడా వెల్కమ్ రండి ప్రజలకు మంచి జరిగేది ఉంటే తప్పకుండా మిమ్మల్ని మేము స్వాగతిస్తాం మా సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పినాము కానీ మీరేం చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా కూల్చివేతలు నిర్మించేది లేదు కూల్చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చెప్పింది మాట్లాడింది ఒక మాట చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట ద్వంద్వ వైఖరిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తారు మీరే చూసిరు ఎవరైతే పార్టీ ఇంకొక పార్టీలో ఎమ్మెల్యేగానో ఇంకోటో గెలిచి పార్టీ మారితే ఆ పార్టీలో ఉన్న ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు పార్టీ మారితే మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఈ పార్టీలోకి రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు అరే ఏంద్ర ఆయన ఢిల్లీలో మాట్లాడతారు గల్లీలో మాట్లాడతారు సోయిందా సోయలేదా అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా మీరు అప్పుడు లాక్కుంటే ఏం లేదు కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటూ వచ్చిందా అని మాట్లాడతారు మీరు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ సమాజం ఈ ప్రశ్న అందరూ అడుగుతా ఉన్నారు తెలంగాణ సమాజానికి ఇది పాత విషయమే అందరికి తెలిసిన విషయమే ఒకప్పుడు మనం ఏదైతే నీళ్ల కోసం నిధుల కోసం మన తెలంగాణ భాష కోసం యాస కోసం కొట్లాడినాం ఒకప్పుడు ఒక సినిమాలో మన తెలంగాణ యాస మాట్లాడితే నవ్వుకునే వాళ్ళు కానీ ఈ రోజు పెద్ద పెద్ద ప్రముఖ హీరోలు పెద్ద పెద్ద సినిమాలలో భారీ బడ్జెట్ సినిమాలలో కూడా ప్రముఖ హీరో ప్రధాన పాత్రలో తెలంగాణ భాష యాసతో మాట్లాడి పెద్ద పెద్ద హిట్లు కొడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ రోజు బతుకమ్మ అంటే హేళన చేసి కోలాటం అంటే హేళన చేసిన పరిస్థితి నుంచి ఆ రోజు హేళన చేసిన పరిస్థితి నుంచి ఈ రోజు విశ్వపీఠం మీద ఉంది మన బతుకమ్మ అంటే బయట కంట్రీస్లో కూడా ఆడుతూ పాడుతూ సంబరాల్లో మునిగిపోతున్న రోజులు మనం చూస్తా ఉన్నాం ఈ మన సంస్కృతికి మన సంప్రదాయాలకు గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది మనం తెలంగాణని కేసీఆర్ గారు కొట్లాడి సాధించిరు ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవద్దు ఆ రోజు ఏ రోజైతే మళ్ళా ఈ తెలంగాణ ఆంధ్రాలో కలుపుదామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఓటుకు నోటు కేసులో మూటలు మోసి మళ్ళీ ఆగం చేస్తూ ఉన్నారు ఇలా కావద్దు మిగతా ఎమ్మెల్యేలు కూడా మన దానిలోకి వస్తే మనమందరం కూడా స్వలాభం ఏముంటుందండి కేసీఆర్ గారికి మనమందరం కూడా స్వరాష్ట్రం మన రాష్ట్రం మనం కాపాడుకోవాలా మన బిడ్డలను మనం కాపాడుకోవాలా మన ఉద్యోగాలు మనకు రావాలా ఇంకోరి పెత్తనం ఏంది ఢిల్లీ గులాంగిరికి మనం గులాంలు కావద్దు అని చెప్పి ఎమ్మెల్యేని వీళ్ళు తీసుకోవడం జరిగింది తప్ప ఇలా కేసీఆర్ గారికి ఇంటికో స్వలాభం వచ్చే పనులేం లేవు ఈ మాట్లాడే సన్నాసులు కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం మాట్లాడతారు తప్ప చేసేదేం లేదు చెప్తా ఉన్నామండి సినిమాల ముచ్చట వచ్చింది కాబట్టి ఒక సినిమా ఈ మధ్యలో కేసీఆర్ అనే సినిమా వైరల్ అవుతాను చూసినామండి ఎట్లున్నది కేసీఆర్ అనే సినిమా మొన్న రీసెంట్ గా రిలీజ్ అయింది రాకింగ్ రాకేష్ గారు దాన్ని ఆ మూవీని తీయడం జరిగింది ఈ రోజు ప్రజల్లో అద్భుతమైన ఆదరణ వస్తూ ఉంది అంటే ఎందుకు అంత ఆదరణ పెరిగిందంటే ఏదైతే ఆ కేసీఆర్ గారి సినిమా మూవీలో ఉందో కేసీఆర్ మూవీలో ఉన్నాయన్నీ కూడా వాస్తవాలు గత ఈ 10 నెలల పాలనలో గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు ఏదైతే చేసిరో ఈ రోజు మళ్ళా ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు అయ్యో ఆ సినిమా చూసి వేడుస్తూ ఉన్నారు కొన్ని విజువల్ చూపిస్తాం మీకు అయ్యో ఇంత చక్కగా చేసిన కేసీఆర్ గారిని మనం పోగొట్టుకుంటుమే ఈ దరిద్రపు దొంగ మాటలు విని ఈ కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు విని వీళ్ళకి జస్ట్ 1.8 ఓట్లతో వాళ్ళని గెలిపిస్తే ఈ రోజు ఆగమైపోతా ఉన్నాం ఇండ్లు కూలిపోతున్నాయి మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు లఘుచరుల్లో గిరిజనుల బిడ్డలు భూములు లాక్కుంటా ఉంటే ఆగమైపోతా ఉన్నారు ఈ రోజు ఆ సినిమాలో గిరిజన తండా నుంచి వచ్చిన ఒక అబ్బాయి కథ అది ఈరోజు ఆ సినిమా చూస్తూ ఉంటే లగచర్ల ఘటన గుర్తొస్తూ ఉంది అంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటే అయ్యా బాపు కేసీఆర్ ఎందుకయ్యా మిమ్మల్ని మేము పోగొట్టుకున్నాం మళ్ళీ రావాలా కేసీఆర్ మళ్ళీ మీరే రావాలా అని చెప్పి విలవిల్లాడుతున్న పరిస్థితులు మనం ఆ కేసీఆర్ సినిమా చూస్తూ ఉంటే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు అని చెప్పి సందర్భంలో మీకు తెలిసి చెప్తా ఉన్నాను కాంగ్రెస్ నాయకుల నుంచి ఇంకో ప్రశ్న అది లగచర్ల భూములు కోల్పోయే గిరిజన బాధితులే కనబడుతున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలు బాధితులు కనబడతలేరని మాట్లాడారు మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము ఎప్పుడు కూడా అధికారులు నాయకులు సమన్వయంతో ఇప్పుడు మనం ప్రజల భూమి తీసుకుంటా ఉన్నాం కడుపులో తలబెట్టి
రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసి అధికారులు కానీ ప్రజా నాయకులు కానీ ఇక్కడ ఇది కట్టబోతున్నాం, దీనివల్ల ఈ లక్షలాది మంది వేలాది మంది లక్షలాది ఎకరాలకు నీళ్లు సాగవుతుంది, దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొని దీనివల్ల మనం ఎంతో ఉపయోగం మనం చెప్పుకొని భూములు తీసుకున్నాం. అక్కడ ఎలాంటి ఇష్యూలు జరగలేదు. కానీ లగచర్య ఘటనలకు వస్తే అర్ధరాత్రులు అపరాత్రులు పోవడం, మీరు మా భూమి ఇవ్వాలని చెప్పడం, అంటే ఎవరంటే అక్కడ మాట్లాడేది? కేవలం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళందరినీ ఇబ్బంది పాలు చేస్తూ భయభ్రాంతులకు చేస్తూ బెదిరిస్తూ మీ భూములు ఇవ్వాలంటే ఎవడు ఇవ్వడు. రైతులు వాళ్ళు ఏం చదువుకోనంత మాత్రాన రైతులు అమాయకులు కాదు, తిరగబడ్డరు. ఈ రోజు మీ వీపులు వలిగినాయి. ఈ రోజు అధికారులు పాపం అధికారులు అండి, అధికారులు ఏం చేస్తారండి? వీళ్ళ మాటలు నమ్మి అధికారులు వెళ్తే అధికారులను కొడతారు. అధికారులు కాదు కొట్టేది, వీళ్ళు వెళ్తే వీళ్ళు దెబ్బలు పడతారని అధికారులను పంపిస్తా ఉన్నారు. వీపులు వలగొట్టిపించింది బీఆర్ఎస్ పార్టీ అని ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. దానికి ఏం సమాధానం? ఎప్పుడైనా కూడా మీరు ఒకటే విషయం చెప్తామండి, హైడ్రా మూసీ పేరుతో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి మీరు చూసిరు. వాళ్ళకి 5,000 ఇచ్చి రప్పించుకున్నారట. ఇవన్నీ లంగ మాటలు మాట్లాడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే వాళ్ళని రౌడీలు గుండాలు 500 ఇస్తే వచ్చేటోళ్ళు అంటారు. రైతులందరూ రైతు రుణమాఫీ కోసం రైతు భరోసా కోసం మీరన్న దొంగ మాటలు వినే వాళ్ళు మళ్ళీ ఏమైందయా మీరు ఇస్తా అంటారు ఇవరా అని అడిగితే మీరు వాళ్ళని కూడా కూలీలు 500,000 రూపాయలు ఇస్తే వచ్చేటోళ్ళు అంటారు. ఈ రోజు లఘుచర్ల ఘటనలు కూడా అదే పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో, ఏ ప్రధానికైతే ఇబ్బంది అవుతుందో, మనం గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కూడా కొట్లాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కొట్లాడుతూ ఉన్నారు. ఏ ప్రధానికానికి, ఏ రైతాంగానికి, ఏ నిరుద్యోగికి, ఏ అక్కకు, ఏ చెల్లకు ఇబ్బంది వచ్చినా నేనున్న అండగా అంటూ కేటీఆర్ గారు ముందుకు సాగుతా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు ముందుకు సాగుతామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్నా కేటీఆర్ అన్నా అని ఈరోజు కేటీఆర్ గారి దగ్గరికి తెలంగాణ భవన్కి తరలిస్తూ ఉంటే కండ్లు మండుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అంటే అది అరే మళ్ళీ కేటీఆర్ గారికి దీక్ష పోతుంది, అందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు పోతురేంది, మన దగ్గరకు ఎవరు వస్తలేరు అంటే మీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. ఈరోజు అలాంటి చూసి కేటీఆర్ గారి మీద ఆ కేసు వేద్దాం, కేటీఆర్ గారి మీద తీసుకుపోయి ఓకే జైలు వేద్దాం, కేటీఆర్ గారి మీద ఈ కేసు వేద్దాం అని ఒక దొంగ మాటలు చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్ప, అంటే కేటీఆర్ని తీసుకెళ్లి లోపటేస్తే మా మీద ప్రచారాలు ఆగిపోతాయి, మేము చేసే లంగ దొంగ పనులందరినీ వేలెత్తి చూపడు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ కేటీఆర్ వెనుక యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. కేటీఆర్ గారి ఇంటి కోసం కొట్లాడతలేడు, మన ఇండ్ల కోసం కొట్లాడుతుండే. ఏదైతే హైడ్రా మూసి బాధితులు మన ఇండ్లు కూల్స్తా ఉన్నారో మన ఇండ్ల కోసం కొట్లాడుతుండే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు లఘుచర్యలో ఆయనకు భూమి కావాలని కొట్లాడతలేడు. కేటీఆర్ లో లఘుచర్ల గిరిజనుల బిడ్డల భూములు గుంజుకుంటా ఉన్నారు దౌర్జన్యంగా, వాళ్ళ భూముల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఈ రోజు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పిన సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైందంటే ఏడాది అయిపోయింది, ఇంకో 10-15 రోజులు అయితే ఏడాది కూడా అయిపోద్ది. ఇచ్చినవా? ఎందుకు కేసీఆర్ హయాంలోనే ఉద్యోగాలు ఇయ్యలేదు అని మాట్లాడతారు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. మనం ఇచ్చిన ఉద్యోగాలనే వాళ్ళు ఏదో ఆర్డర్స్ ఇచ్చినట్టు వాళ్ళు ఏదో చూపించుకుంటారు తప్ప వాళ్ళు కొత్తగా ఇచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టండి, ఎక్కడికి వెళ్ళి ఇచ్చిరండి, ఎక్కడ ఎగ్జామ్స్ పెట్టారు, ఏం నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏది ఇవ్వకుండా మీరు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చారని చెప్తున్నాను. ఇంట్లో జిరాక్సులు తీసి ఇచ్చేదా? కాదు కదా. సో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈరోజు ప్రజలను వీళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ సమాజం అంతా తిరగబడింది. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఏదైతే పార్టీ విఫలమైంది అంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి పాలనలో నడుస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ విఫలమైందా లేకపోతే విఫలమైనట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారన్న, ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మేమేమంటా ఉన్నాం, రైతులకు రుణమాఫీ చేస్తామని వాళ్ళు అన్నారు, చేసిరా? సగం చేసిరు, సగం ఎగనామం పెట్టిరు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అసలు దిక్కుందా, వానాకాలం పంట అయిపోయింది, ఇప్పుడు పంటకు వచ్చింది, ఇచ్చిరా? గుండు సున్నా. నెక్స్ట్ టైం ఉద్యోగం ఆడవాళ్లకు 2,500 ఇస్తామమ్మా మీ ఇంటికి ఆడవాళ్లకు, మీకు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఏదో బస్ అన్నారు, ఆ బస్సు ఏదో చేసినట్టు చేసింది తప్ప పిల్లలు పొద్దున మార్నింగ్ 6కి 8కి 9కి కాలేజీకి వెళ్దామంటే పాపం ఆడపిల్లలకు కూడా, నేను మాట్లాడేది మగవాళ్ళని కాదు, ఆడపిల్లలు కూడా సీట్లు లేని ఇబ్బంది పడుతున్న రోజులు మనం చూస్తా ఉన్నాం. ఏం చేసారు? గ్యాస్ అన్నారు, ఏదైనా నీ గ్యాస్ ఏది? గ్యాస్ లేదు. కరెంట్ అన్నారు, గంగలవేయింది. నిరుద్యోగ భృతి అన్నారు, ఆగం అయిపోయింది. రాష్ట్రాన్ని ఆగంపాలు చేసిరు, దొంగ మాటలు చెప్పారు, గద్దెనెక్కిరు, గద్దలాగా తనకపోతారు. కొన్ని కోట్లాది వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పైసల కోసమే బతుకుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చిర్రు. ఒక్క ఇల్లు కట్టిరా? ఇప్పుడు మనం అడుగుతాం, తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతారండి, అరే ఒక బడి కట్టినవా, గుడి కట్టినవా, 80,000 కోట్ల అప్పు ఎందుకు అయింది అని అడుగుతా ఉన్నారు. మేం చెప్తున్నాం గర్వంగా 4 లక్షల కోట్లు ఇంకోటి అప్పు అయిందని మీరు అంటున్నారు కదా. ఓ బరాబర్ అయితే భయ్, ఈ రోజు ఫ్లైఓవర్లు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో, లక్షలాది ఎకరాలకు ఇస్తున్న నీళ్లు, కాళేశ్వరం ఎంత
సాగుతుందో సాగునీరు వస్తుందో చూస్తూ ఉన్నారు మీరు. మొన్న కూడా అరే సోయిలేని కాంగ్రెస్ నాయకులారా రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి నీళ్ళు వదలండి అని అడుగుతున్నారు. కాళేశ్వరం 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పారుతా ఉంది, అది తట్టుకుంటుంది కాళేశ్వరం. 40,000 క్యూసెక్ల నీళ్లు పారితేనే మనం నీళ్లు ఎత్తిపోయొచ్చు. మీరు నీళ్లు ఎత్తిపోస్తారా, ఎత్తిపోయారా, మోటార్లు ఆన్ చేస్తారా, ఆన్ చేయరా? మీరు ఆన్ చేయకపోతే 50,000 మంది రైతులతో నేను అక్కడికి వెళ్ళి మోటార్లు ఆన్ చేసుకుంటాను కేటీఆర్ గారు అన్న తర్వాతనే ఈ సోయచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోతున్నాయి, రైతులందరికీ నీళ్లు వచ్చినాయి. వీరందరూ మళ్ళీ కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నారు రైతులందరూ కూడా. అంటే మీకు అవగాహన లేకపోతే తెలుసుకోండి, కానీ మీరు ఏదో ఈ నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. అరే సోయిలేని కాంగ్రెస్ నాయకులారా, ఖచ్చితంగా ఇప్పుడు ఆయన పేరుని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ పేరు లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. నువ్వు కూర్చొని మాట్లాడుతుంది ఎక్కడో తెలుసా? నువ్వు కూర్చొని మాట్లాడుతున్న సెక్రటరియట్ కేసీఆర్ కట్టిందే. నువ్వు కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ లో కూర్చొని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే ఏమంటారంటే, ఈ రోజు గతంలో చూసినాం రైతులు, మా తాత వాళ్ళు కానీ అర్ధరాత్రి 12 గంటల 1 పోతా ఉంటే, ఎక్కడికి పోతున్నావు తాత అని అడిగితే 3 ఫేజ్ కరెంటు అర్ధరాత్రి వస్తుంది బిడ్డ, 1 గంట సేపు వస్తుంది కావచ్చు, అక్కడ కూర్చొని నీళ్లు వేసుకుంటుంది అంటే పాములు తేళ్లు కరిచి చనిపోయిన రోజులు మనం చూసినాం. ఈ రోజు అద్భుతంగా సస్యశ్యామలంగా తెలంగాణలో ఎంత అద్భుతమైన పంటలు పండి గత 10 ఏళ్లలో. మరి గత 10 ఏళ్లలో డబ్బులకేమి ఇబ్బంది రాలేదు, గత 10 ఏళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎందుకు రాలేదు, గత 10 ఏళ్లలో అధికారులకు ఎందుకు ఇబ్బంది రాలేదు? ఈ రోజు అధికారులు కొడతా ఉన్నారు ప్రజలందరూ, తిరగబడతా ఉన్నారు ప్రజలందరూ, ఎందుకు ఇబ్బంది రాలేదు? ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే ఫెయిల్యూర్ ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ సోయి లేని పనులు, మీ అవగాహన లేని పనులు. ఇప్పుడు మీరు చిన్న పిల్లలండి, ఈ రోజు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోతా ఉన్నారు. మీ చిల్లర రాజకీయాలుగా చిన్నపిల్లల మీదనా? ప్రధానంగా గురుకులాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇక దారిలో భాగంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా గురుకుల సమస్యల మీద మాట్లాడుకున్నట్లయితే వచ్చిన 11 నెలల్లో 1100 మంది బిడ్డలకు ప్రాణ త్యాగాలు కాదు, అస్వస్థతకు గురైండ్రు. 48 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినరు. కారణాలు ఏవైనప్పటికి కూడా 23 మంది అనుమానాస్పద స్థితిలో మృతి కావచ్చు, లేకపోతే ఫుడ్ పాయిజన్ వల్ల 4. మళ్ళా నిన్న వాంకేడి శైలజకు సంబంధించి అదొక ఘటన అయితే, నిన్న అదే మగనూరుకు సంబంధించి 3 సార్లు. అసలు ఈ ఫుడ్ పాయిజన్ ఏంది, అసలు దీని మీద ఏం మాట్లాడతారు మీరు ఫైనల్ గా? ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే అంటే సరే ఈ రాజకీయాలన్నీ పక్క పెట్టు. మీరు దొంగ మాటలు చెప్పిరు, ప్రభుత్వంలోకి వచ్చిరు, తెలంగాణ ఆగం చేసిరు, తెలంగాణకు పేరు లేకుండా చేసిరు. ప్రపంచ పటం మీద ఎంత ప్రఖ్యాతి పొందిన ఈ హైదరాబాద్ నగరాన్ని ఈ హైడ్రా మూసి పేరుతో ఇంకోటి పేరుతో ఆగం చేసిరు. మీరు బడి కట్టింది లేదు, గుడి కట్టింది లేదు, రాష్ట్రాన్ని అప్పలపాలు చేస్తా ఉన్నారు. మీరు స్వలాభాల కోసం, మీ దొంగ లాభాల కోసం, మీ దొంగ కంపెనీల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పెట్టుకోండి, మీరు ఏదైనా ఓటు సావండి. ఎందుకంటే మీకు ప్రజలు పట్టం కట్టిరు, ఏదో 1.8% ఓటు గెలిపించారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఎట్లా మళ్ళీ గెలిపారు వీళ్ళకి తెలుసు. మమ్మల్ని ఎట్లా ఈ ప్రజలు మళ్ళీ గెలిపించేది లేదు. ఉన్నన్ని రోజులు 4 రూపాయలు సంపాదించుకుందాం, జేబులు వేసుకుందాం అనే ఉద్దేశంతో మీరు ముందుకు సాగండి. భగవంతుడు ఉన్నాడు, ప్రజలు చూస్తూ ఉన్నారు, తెలుస్తుంది. రేపు రానున్న రోజుల్లో మీకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తూ ఉన్నాం, కోదండరామ్ గారు, అశోక్ గారు, ఆయన పేరు ఎవరు, అశోక్ గారు, ఇదైతే కొంతమంది పెద్దలు, ప్రముఖులు, మేధావులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఈరోజు చిన్న పిల్లలు తిండి లేక పెడుతున్న తిండి పురుగులన్నం, వానపాములు వస్తాయండి సాంబార్లో. ఎక్కడికి వెళ్తుంది సమాజం? మీ చిల్లర రాజకీయాలు పక్కకు పెట్టి, మీ జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్న జిల్లాలో సాంబార్లో వానపాములు వస్తాయి, అన్నంలో పురుగులు వస్తాయి, అస్వస్థత పాలై ఈరోజు హాస్పిటల్ పాలై శైలజ అనే అమ్మాయి నిన్న మృతి చెందింది. ఒక కుటుంబం 48 మంది, సరే రకరకాల కారణాల చేత 48 మంది పిల్లలు చనిపోయి ఒక చిన్నారి ప్రాణం. రేపు నా ఇంట్లో నా కళ, ఒక తల్లిదండ్రి కళ, నా బిడ్డ ఎదుగుతుంది, నా బిడ్డ ఇంటర్మీడియట్ వెళ్తుంది, నా బిడ్డ డాక్టర్ అవుతుంది, 10 మందికి సేవ చేస్తుంది. పక్కనున్న బిడ్డల కన్నా కాంపిటీషన్గా ఉన్నా లేకపోయినా, తిండి తిన్నా తినకపోయినా తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివించి ఈ ప్రభుత్వాన్నే తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారా నాయన, నా బిడ్డను పంపిస్తున్నాను, నీ బిడ్డను ఈ గురుకులాలకు పంపిస్తే నువ్వు ఆ బిడ్డని ఏం చేసినావు? ఈరోజు శవాన్ని చేసి వాళ్ళ ఇంటికి పంపించినావు. నువ్వు ఈరోజు ఎంత విలవెల్లాడతారు. నీ ఇంట్లో కష్టం వస్తా కానీ నీకు ఆ పెయిన్ తెలియదండి. ఈరోజు కొండా సురేఖ గారు ఈరోజు మందు ఏరులై పారుతుందట పార్టీలో. నీ మనవరాలి ఏదైతే బర్త్డే ఫంక్షన్ కు మందులో ఏరులై పారిస్తున్నవే, కనీసం గురుకులాల్లో 100 మందికి ఇంత బుక్కడు బువ్వన్న చక్కగా పెట్టవా? అలాంటి పరిస్థితి మీకు లేదా? ఎక్కడ పోయిందండి సీతక్క? రీల్స్ చేసుకునే సీతక్క ఎక్కడ పోయింది? సీతక్క గారు మీరు ఆ గురుకులాలకు వెళ్ళినాం, వీళ్ళకి వెళ్ళినాం, వాళ్ళకి వెళ్ళినాం అని తండాలలో తిరుగుతుంది, గిరిజనుల ప్రాంతాలలో తిరుగుతుంది, కొండ కోయలలో తిరుగుతున్నావు, రీల్స్ చేసుకుంటూ వీడియోలు పెట్టుకున్నావు. అమ్మా సీతక్క గారు, ఈ రోజు పిల్లల్ని చూసే బాధ్యత మీకు లేదా? ఒక మహిళా స్థానంలో ఉన్నారు మీరు, ఒక తల్లి స్థానంలో ఉన్నారు మీరు, మీకు ఆ బాధ తెలియదా? 48 మంది చిన్నారులు చనిపోతే ఎక్కడన్నా సమీక్ష సమావేశాలు పెట్టిరండి? ఎక్కడన్నా సమీక్ష పెట్టిరా? ఈ కేబినెట్ కానీ, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆఖరికి ఈ మహిళ
మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ మీరు ఆడవాళ్ళు కదా, మీరు మహిళలు కదా, ఆ పెయిన్ మీకు తెలుసు కదా. కన్న తల్లి 9 నెలలు కని పెంచి మరి నా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు పొందుతుంది, మంచి ఒక పిల్లల్ని మంచి దిశగా ముందుకు సాగనిపుతారని ఒక ఉద్దేశం చేస్తే మీరు ఆ పిల్లలు ఈరోజు శవాలుగా ఇంటికి వస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందని ఈరోజు సమాజం అంతా మనం ఏడవడం కదండి. తెలంగాణ ఆ పిల్లల తల్లిదండ్రులే కాదు, యావత్ తెలంగాణ సమాజం ఏడుస్తూ ఉంది. కొండా సురేఖ కానీ లేకపోతే నిన్న మక్తల్ దగ్గర అయిన ఫుడ్ పాయిజన్ కి సంబంధించి వాకిటి శ్రీహరి గాని కొండా సురేఖ గాని అక్కడ ఉన్నాయి ఒక బేకరీ అట. 14 జాగాలలో ఆ బేకరీలో ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయింది. కొండా సురేఖ మాట్లాడితే దీపావళి పండుగ అప్పాలు తెచ్చుకున్నారు, గందుకే ఫుడ్ పాయిజన్ అయిందని కొండా సురేఖ మాట్లాడుతుంది. శైలజ విషయానికి సంబంధించి ఏం చెప్తారు ఈ అంశాలు? నేను ఒక విషయం చెప్తున్నా, ఒక హాస్టల్లో లేకపోతే స్కూల్లో లేకపోతే ఇంకొకనో లేకపోతే ఏదైనా దావత్ జరుగుతున్నో ఇంకో దగ్గరనో మనం బయటకు వెళ్తాం, కొన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ పిల్లలు ఒక అమ్మాయి తింది, 2 అమ్మాయిలు తింటారు, నేను తెచ్చుకుంటే నా ఫ్రెండ్కి ఇస్తా, ఇంకో ఫ్రెండ్కి ఇస్తా, ఇంకో ఫ్రెండ్కి ఇస్తా. స్కూల్ అంతా ఇవ్వం కదండి, 20-30 మంది ఎందుకు అస్వస్థతకు గురవుతారు? సరే పోనీ ఒకసారి అయింది, ఒకసారి అంటే మానవ తప్పిదం కావచ్చు, కాకపోవచ్చు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరగవచ్చు. 2-3 సార్లు ఎందుకు అవుతుందండి? ఇది ప్రభుత్వం తప్పు కాదా? ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఈ సోయి అధికారులు ఈ రోజు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈరోజు హైకోర్టు కోర్టు చెప్తే గానీ మీకు సోయి రాదా అధికారులకు? కోర్టు చెప్తే గానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదా? కోర్టు చెప్తే గానీ ఈ అధికారులు వెళ్ళి పర్యవేక్షించరా? మాకు వారం రోజులు టైం కావాలంటున్నట ఈ అధికారులు. ఎందుకయ్యా వారం రోజులు? ఎందుకయ్యా? ఈ రోజు సోయి లేని కాంగ్రెస్ నాయకులారా, ప్రభుత్వం కళ్ళు తెరవండి. ఈ రోజు చిటిక వేస్తే అధికారులు మీ ముందు ఉంచుతారు ఫైల్స్, ఎక్కడ ఏమైంది, ఏం జరుగుతుంది అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటి ప్రభుత్వంలో మీరు ఉండి ఈ రోజు చిన్న చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ ఉసురు ఎవరికి తగులుతుంది? ఆ కుటుంబాల ఉసురు ఈ ప్రభుత్వానికి దాకదా? తగులుతుంది కదా. ఇలానే ఈరోజు కొండా సురేఖ గారు, సీతక్క గారు, ఇంకో కొంతమంది కాంగ్రెస్ నాయకులు సన్నాసులో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళు అప్పాలు తిని ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళు బేకరీకి వెళ్ళి ఫుడ్ పాయిజన్ అయిందని ఈ చిల్లర బోర్ల మాటలు బంద్ చేయరు. ఇప్పటికే చూస్తూ తిరగబడతా ఉన్నారు ప్రజలందరూ. ఇవి మీరు ఒక ఊళ్ళో 2 ఊళ్ళలోనే ప్రజలు తిరగబడితే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీ పోలీస్ బలగాల ముందు బీఆర్ఎస్ బలగం గెలిచిందా గెలవలేదా మీకు తెలుసు. బీఆర్ఎస్ బలగం ఎంత ఉందో మీకు తెలుసు. ఖచ్చితంగా ఏదైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ, హిందువులకు ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ కు తరలి వస్తా ఉన్నారు, కేటీఆర్ గారి దగ్గరికి తరలి వస్తా ఉన్నారు. ఏదైతే హిందువులకు రామాలయం ఎలానో, ముస్లింలకు మసీద్ ఎలానో, క్రిస్టియన్లకు చర్చిలను, ఇంకా మిగతా వారు వాళ్ళ ఆరాధించే దేవాలయాలు ఎలానో, ఈరోజు సబ్బండ తెలంగాణ వర్గానికి దేవాలయం తెలంగాణ భవన్ అని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ భవన్కి వస్తే మాకు కష్టం తీరుతుంది, తెలంగాణ భవన్కి వస్తే కోట్లలో మా కేసులు పోతాయి, తెలంగాణ భవన్కి వస్తే కేటీఆర్ గారు మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు, ఒక అండలాగా నిలబడతారు, మాకు భరోసానిస్తారని ఒక ధైర్యంతో ఒక దేవాలయం లాగా ఈరోజు తెలంగాణ భవన్కు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు కొండా సురేఖ గారు, మీరు సీతక్క గారు, మీ మాటలు బంద్ చేసుకోండి, మానేసుకోండి దయచేసి. ఒక మాతృస్థానంలో ఉన్నారు మీరు, పిల్లల్ని ఆదుకునే పరిస్థితి మీకుంది. సరే జరిగింది, ఒకటి జరిగింది. గతంలో కేటీఆర్ గారు కూడా సిరిసిల్లలో చెప్పారు, అరే పాములు కూడా చనిపోతారా స్కూళ్ళలో అండి, పాములు కూడా చనిపోయారు. సరే వాళ్ళ ఆ తల్లి ఏమన్నదటండి, కేటీఆర్ గారితో స్వయంగా చెప్పింది, అన్న నా బిడ్డ చనిపోయింది అన్న, సరే ఏదో పాము గుట్టి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయింది, ఇంకొక బిడ్డ చావనీయకన్నా అని చెప్పింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎంతకన్నా అడుగుతామండి. ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుకగా మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈ రోజు కూడా బీఆర్ఎస్వి నాయకులు రోడ్డు మీదకి వచ్చి సంక్షేమ భవన్ ముందు ధర్నాలు చేస్తా అంటే తీసుకుపోయి ఏదో పోలీస్ స్టేషన్లో పడేసారు. అంటే ప్రశ్నించద్దు, ప్రశ్నించే గొంతుకుల్ని ఎన్ని రోజులు నువ్వు దొక్కుతావు? తొక్కలేవు. ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడతారు, తరిమి కొడతారు. మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు రోడ్ల మీదకి వచ్చి మైకులు బట్టి అడగండి, అరే ఈ గంగల ఎక్కడ దొంగల ప్రభుత్వం వచ్చింది, ఈ దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది వచ్చినప్పటి నుంచి అరాచకమైన పాలన జరుగుతూ ఉంది, అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీకు గతంలో చెప్తూ ఉండే ఒక విషయం, మన గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండే, పొద్దున్న లేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేవాళ్ళు, ఎంత పండగ వాతావరణం ఉండేది తెలుసు. పొద్దున్న లేస్తే సీఎం రిలీఫ్ ఫండ్లు, కష్టం వచ్చో నష్టం వచ్చో పాపం ఇంత ఆరోగ్యం చెడిపోతే అక్కడిక్కడ హాస్పిటల్ పోతే ఎల్ఓసీలు పంచడం, పెళ్లిళ్ళకి వెళ్ళడం, అక్కడ డెవలప్మెంట్ ఏం కావాలి, రోడ్లు కావాలి, ఇంకోటి కావాలి, మాకు భవనం కావాలి, మా గిరిజన భవనం కావాలి, ఇంకోటి కావాలని చెప్పి పొద్దున్న లేస్తే ఒక పండుగ వాతావరణంలో ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పరిధిలో లేనివన్నీ ఇక్కడ హైదరాబాద్కు వచ్చి కేటీఆర్ గారినో లేకపోతే సంబంధిత మంత్రులను కేసీఆర్ గారినో రిక్వెస్ట్ చేసి అన్నా మాకు ఒక 20 కోట్లు ఇవ్వండి, మాకు 100 కోట్లు ఇవ్వండి, మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం అనే పరిస్థితుల నుంచి ఈ రోజు ఏమైంది, ఆ ప్రాంతంలో 50 కోట్లు వస్తే అన్న నేను దోసుకుంటా, నేను 30 కోట్లు తీసుకుంటా, నీకు 20 కోట్లు ఇస్తా అంటే అమ్మనే పరిస్థితికి దిగజారిపోయింది. రాష్ట్రం ఆగమైపోయింది. ఎక్కడ నీళ్లు లేవు, నిధులు లేవు, ఎక్కడ ఉద్యోగాలు లేవు,
వాళ్ళు చేసింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే అన్నారు, అరే ఏదన్నా దారి ఉందా అంటే రాజ్యాంగంలో ఉందో లేదో మాకు తెలియదు కానీ నార్మల్ ప్రజలకు తెలియదు కదా, రైతాంగానికి తెలియదు కదా, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. అరే ఏదైనా దారి ఉందా, ఏదైనా దారి ఉంటే మళ్ళీ మన కేసీఆర్ బాబు ప్రభుత్వం వచ్చేది ఉందా, కేసీఆర్ సార్ అతనే రైతు భరోసా వచ్చేటట్టు ఉందిగా, ఈ ముడగొడుకులు ఇచ్చేటట్టు లేరు అని వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడుతారు. ఇంకా అధ్వానమైన లాంగ్వేజ్ లో మాట్లాడుతారు కానీ ఇక్కడ మనం మాట్లాడలేము. అది పరిస్థితి అండి. సోషల్ మీడియా వేదికగా వీడియోలు చూస్తా ఉన్నాం, ఘోరమైన పరిస్థితి. మామూలు బూతులు కావవి, ఒక జర్నలిస్ట్ గా మేము మాట్లాడద్దు కానీ మామూలు బూతులు కావవి. నవంబర్ 29 దీక్షా దివస్ అంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలి, లేకపోతే ఆ దీక్షా దివస్ ను గుర్తు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ఎజెండాను ముంగడ పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. మొన్న చిన్న ధర్నా చేస్తామంటేనే పర్మిషన్ ఇయ్యాలి. మరి ఈ దీక్షా దివస్ కార్యక్రమాలకు పర్మిషన్ ఇచ్చే సిచ్యువేషన్లు కనబడుతున్నాయా? మొన్న మానుకోట పోతా అంటే కొంతమంది సన్నాసులు వాళ్ళు వీళ్ళు ఏమంటారు, రాళ్లతో కొడతారు మానుకోట వస్తే కేటీఆర్ గాని అన్నారు. ఇసుక పోస్తే రాలని జనం కేటీఆర్ మీద చూస్తుంటే అభిమానం చూస్తూ ఉంటే ఇసుక పోస్తే కూడా రాలని జనం ఉన్నారు. వాళ్ళు అనుకున్నారట తర్వాత 5,000 మందితో పోయేదాన్ని 25,000 ఆ కాన్వాయ్ చూసారండి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి దగ్గర చూడలే నేను. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం ఉన్నారు కానీ ఆ కాన్వాయ్, ఆ ప్రజాదరణ నేను అసలు చూడలేదు. మనకు ఈ రోజు చూస్తాం ఇప్పుడు దీక్షా దివాస్, ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షా దివాస్ చేపట్టిరో ఈ రోజు మళ్ళా ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం మళ్ళా మనందరికీ ఉంది, ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకు అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక తెలంగాణ కోసం దీక్షా దివాస్ చేసినాం. ఈ రోజు అశోక్ నగర్ లో నిలబడి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో దానికోసం దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతులకు భరోసా ఇస్తాను, రైతులను మోసం చేసినామో దానికోసం దీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆడబిడ్డలకు 2,500 ఇస్తాము, లేకపోతే తులం బంగారం ఇస్తాము, ఇంకోటి చెప్పి ఆడబిడ్డలను మోసం చేసినామో దానికోసం దీక్ష చేయాల్సి ఉంది. సన్నాసులు గతంలో కేసీఆర్ గారు పెద్ద మనిషిలాగా పెద్దన్నలాగా బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఆ చీరలు కూడా ఒక చీర ఇస్తే 2 చీరలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఒక చీర కూడా ఇయని సన్నాసుల కోసము ఆడబిడ్డల కోసము మనం దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తాం అని కాంగ్రెస్ వీళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వీళ్ళ నిరుద్యోగులని రోడ్ల మీదకి వచ్చి లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల కోసం మనం దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే దళిత బంధు 10 లక్షల దళితుల కుటుంబాల్లో వెలుగును నింపాలని కేసీఆర్ గారు దళిత బంధు తీసుకొస్తే ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నారో ఆ దళిత బిడ్డల కోసం మనం దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి వచ్చిరు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సెక్రటరియట్ ముందు ధర్నాలకు దిగుతున్నారంటే కారణం ఏంది? అందుకే కదా భయపడి 144 సెక్షన్లు పెట్టుకున్నారు సెక్రటరియట్ చుట్టూ. సో ఈ నిర్బంధ పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. 144 సెక్షన్ లో 2 అంశాలు ఉన్నాయి. సరే, తిరుగుబాటు చేయకుండా 144 సెక్షన్ పెట్టిండ్రు అనేది ఒకటైతే, కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ చేస్తే, కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ప్రజలు బయటికి వెళ్లకుండా 144 సెక్షన్ పెట్టిండ్రు అనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. అసలు కేటీఆర్ అరెస్ట్ అనేది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ వాస్తవం అయితే దాని అనుకున్న కారణాలు ఏంది? ఇప్పుడు వీళ్ళకు ఇప్పటికే సిగ్గొచ్చి ఉండాలి, సిగ్గొచ్చే కొంచెం వెనక్కి వేరని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు మేము గతంలో కూడా చాలా సందర్భంలో చాలా క్లియర్ కేటీఆర్ గారు కూడా అన్నాడు కదా, వేములవాడలో చంద్రమండలంలో ఫిర్యాదు చేసిన కేటీఆర్ అరెస్ట్ ఆగదు అని చెప్పేసి అన్నారు. చంద్రమండలంలో ఇప్పుడు హోంశాఖ అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. కేటీఆర్ గారు నిజంగానే తప్పు చేసి ఉంటే, అరెస్ట్ చేసి ఉంటే కోర్టు న్యాయస్థానం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే హోంశాఖ మంత్రి కాదు, ఆయన ఒక అధికారి కాదు. మరి ఎందుకు ఆ స్థానంలో అట్లా మాట్లాడుతుండో, పిచ్చి బాంబు, ఆ బాంబు వెళ్తాయి ఈ బాంబు వెళ్తా అని ఆయన సీట్ కిందే బాంబు పెట్టుకున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు వెళ్తుందో ఆయన చూసుకోవాలి ఫస్ట్. రెండోది, కేటీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఒక న్యూస్ బయటకు వస్తే దుష్ప్రచారాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఏది చెప్పినా కూడా డైరెక్ట్ వచ్చి ఆయన చాలా క్లియర్ గా జరిగింది ఇది, చేసింది ఇది, ఎక్కడ తప్పు ఉందని చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. మీరు చేసిన అన్యాయాలను మీరు ఎక్కడైతే దోసుకుంటున్నా అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. ఢిల్లీలో పోయి ఈ రోజు ఏదైతే అదానీకి మీరు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఆయనకు ప్రాజెక్టులు ఇప్పించి మీరు ఎంత గడిస్తారంటే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు గజగజ వనికి నిన్నటి నిండా 100 కోట్లు వాపస్ ఇచ్చిన రోజు మనం చూసినాం. సో కేటీఆర్ ని అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ కేటీఆర్ ఇప్పుడు అది కూడా చూడండి, 144 సెక్షన్ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే పెడతామని చెప్పింది, భయపడ్డారు కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా యువకులంతా తరలి వస్తారు, సెక్రటరియట్ చుట్టుముడతారు, లక్షలాది మందిగా కేటీఆర్ గారు అభిమానులరండి. మీరంతా ఆషామాషా, కేటీఆర్ గారు సౌమ్యంగా ఉంటారు, హడావిడి చేయరు, ఎందుకులే అని సరదా అంటే సైలెంట్గా ఉండి సమాజంలో తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళ యొక్క ప్రాబ్లంను కష్టాలను తెలుసుకొని సౌమ్యంగా మాట్లాడి వాళ్ళకు ఎక్కడ ఏది అవసరమో ఇచ్చే మనిషి కేటీఆర్ గారు. అలాంటి మనిషి ఏదో సైలెంట్గా ఉండడంటే కాదు, ఆయన వార్లోకి దిగితే వారు వన్ సైడ్ అయింది, సెక్రటరియట్ చుట్టూ లక్షలాది మంది
తరలి వస్తారు, వీళ్ళ ఈపులు వలుగుతాయి అనే ఉద్దేశంతోనే 144 సెక్షన్ ముందుగానే పెట్టుకున్నాను అన్నారు. సో ఆయన వీళ్ళు అరెస్ట్ చేసేది లేదు, సచ్చేది లేదు, వీళ్ళు చేయడానికి కూడా అక్కడ ఏం లేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇక ముందు ఇంకేదైనా చెప్పినా కూడా ఈ బఫున్గాలు ఇట్లా మాట్లాడతారు అని చెప్పి వీళ్ళు చేసేది లేదు, సచ్చేది అని చెప్పి నవ్వుకుంటారు ప్రజలు. అది సెక్రటేరియట్ వచ్చింది కాబట్టి ఒక ముచ్చట యాదికి వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టిండ్రు. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9 తారీఖు నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వస్తారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ తెలంగాణ స్టాచ్యూ మీద అందరికి ఒక డౌట్ అనుమానం ఉన్నది. ఏ ప్రతిమ పెట్టబోతున్నారు? పాతదే పెడతారా లేకపోతే ఏమన్నా ప్రతిమ చేంజ్ చేసి పెడతారా అని అనుమానం ఉన్నది. మీకేమన్నా అనుమానం ఉన్నదా? దీని మీద క్లారిటీ ఉన్నదా? నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ లో ఎక్కడో మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ తల్లి అంటేనే సోనియమ్మ అని అన్నాడు. అంటే మరి దాని సోనియమ్మ ప్రతిమ అనుకోవచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ మన విగ్రహం రాజీవ్ గాంధీ గారి విగ్రహమే కొంచెం రాహుల్ గాంధీ గారి టైప్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తా ఉన్నాము. ఈ రోజు కేసీఆర్ గారు గతంలో ఇక్కడ సెక్రటేరియట్ ముందట అమరవీరుల జ్యోతి, ముందర ట్యాంక్ బండ్, ఎవరు వచ్చినా ఈ తెలంగాణ సమాజంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చినా పక్క కంట్రీస్ వచ్చినా ఎవరు వచ్చినా తెలంగాణ తల్లి అంటే గొప్పగా చూపించే విధంగా, మన తెలంగాణ తల్లి అని చెప్పి గొప్పగా చూపించే విధంగా అక్కడ ఆ ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎవరు వచ్చినా విజిట్ చేయొచ్చు, పూలమాల వేయచ్చు, నమస్కరించవచ్చు అని చెప్పి ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం దళితుల గుండెలో ఒక భరోసాగా అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఎంత అద్భుతంగా అయితే అక్కడ పెట్టారు. సో అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని పెడితే వీళ్ళు ఏం చేసారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతారు. అరే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి దొంగ రాజకీయాలు, మీ ఇది కాదు అని కేసీఆర్ గారి మీద రకరకాల మాటలు మాట్లాడడం. అంటే మేమంటాం రాజీవ్ రహదారులని పేరు మార్చడమా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది పేరు మార్చడమా, అది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అక్కడ కేవలం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కానీ నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు. రేపు కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏమని, అరే నాయన నెక్స్ట్ ప్రభుత్వం మాదే, మేము వచ్చిన తర్వాత కింద పునాదులతో సహా తీసి పక్క పడేస్తామని చెప్పారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, వచ్చిన రోజు ఫస్ట్ చేసే పని అదే. కానీ ఇప్పుడు లోపల బందీలాగా తెలంగాణ తల్లిని బందీ చేయడమే కదా లోపల పెట్టడం. తెలంగాణ తల్లిని బందీగా చేయడం ఎందుకు? ఎలాగా నువ్వు నిరుద్యోగులను, రైతులను, గిరిజనులను, సబ్బండ వర్గాలను నువ్వు బందీ చేస్తున్నావు, నిర్బంధ పాలనే నడుస్తుంది. తెలంగాణ తల్లిలు కూడా 4 గోడల మధ్యలో నువ్వు 4 సంఖ్యల మధ్యలో 4 గోడల మధ్యలో నువ్వు బందీ చేసి ఆ మెయిన్ గేట్ క్లోజ్ చేస్తా ఉంటే నువ్వు తెలంగాణ సమాజానికి నువ్వు ఇచ్చే సంకేతం ఏంది? సోనియా గాంధీ గారు వస్తారా? రారు కదా. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బపెట్టినావు. కాబట్టి సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ గారిని చాలా క్లియర్గా తెలుసు. ఇతను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో చూసినాం, ఏదైతే ఈ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు ఒక మాట అన్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏముందా, ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, ఇంకో పార్టీలో పోతాడు అన్న మాటలు ఇష్టం. అంటే ఏమర్థం అవుతుంది మీకు? ఈయన 4 రోజుల మనిషి, ఏదో 4 రూపాయలు ఢిల్లీకి అందజేసిన రోజులు ఈయన మంచిగా ఉంటాడు. 4 రోజుల తర్వాత ఈ సీఎం పదవి నుంచి పక్క పెడతారు, వేరే ముఖ్యమంత్రి వస్తాడు. ఇప్పటికే చూసినాం ఈ సంవత్సర పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, ఈ ముఖ్యమంత్రి పాలన సరిగా లేదని చెప్పేసి ఢిల్లీకి పెద్దలకు అందరికీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో మార్పులు జరుగుతాయి అంటున్నారు. మార్పులు జరిగితే మరి ఆ పాలన ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్లాడతాం, మేము ప్రజల గొంతుకు ఉంటాం, మంచైనా చెడైనా మేము ముందుంటాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెద్ద మనిషి. ఈ తెలంగాణ ఇంచు తెలంగాణ రాష్ట్రంలో ఇంచు బడెక్కడ కట్టాలి, గుడెక్కడ కట్టాలి, నీళ్ళు ఎవరికి కావాలి, నిధులు ఎవరికి కావాలి, ఒక ఫ్యాక్టరీ ఎక్కడ రావాలి, ఇంకోటి ఎవరికి కావాలి అని చెప్పేసి రైతులకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, అంటే ప్రతి ఒక్కరి వృద్ధులకు ఏం కావాలి, ప్రతి తెలంగాణ గురించి ఇంచు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతం కోసం కొట్లాడేది కేవలం కేసీఆర్ గారు. ప్రజలకు కష్టాలుంటే ఎందుకు బయటకు రావట్లేదు, మాట్లాడట్లేదు అని ప్రధానంగా నువ్వు రా కేసీఆర్ అని మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుని ముందు నేను మాట్లాడాలనే కుతూహలం పాపం ఆయనకు ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు లాంటి ఒక గొప్ప మహానాయకుడు ముందు ఇప్పుడున్న పరిధిలో నేను ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉండడం తెలియదు, ఉన్నప్పుడన్నా కేసీఆర్ గారి ముందు నేను మాట్లాడిన ఒక పేరు కావాలి అనే అది మానవ సహజం. అందులో భాగంగా తప్ప కేటీఆర్ గారు మీలాగా చిల్లర బుల్లర మాట్లాడే రోడ్డుకి వచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. ఏడాది టైం చూస్తుండు కేసీఆర్ గారు, ఏడాది టైం చూస్తూ ఉన్నారు, ఏడాది అవడానికి దగ్గరలో ఉంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరో అవన్నీ కూడా మీరు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలందరూ తిరగబడుతున్నా ఉన్నారు. కేసీఆర్ గారిని బయటికి రానేది రేవంత్ రెడ్డి కాదండి,
కేసీఆర్ గారు మీరు రండయ్యా అని ఆడబిడ్డలందరూ కొంగు చాచి అడుగుతా ఉన్నారు. మా ఇండ్లు కూలగొడతా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు మా బతుకు తెరువు నువ్వేనయ్యా, మా బతుకు నువ్వేనయ్యా, మేము తప్పు చేసినామయ్యా, రండయ్యా అని చెప్పి కొంగు చాటి ఆడబిడ్డలందరూ కూడా కేసీఆర్ గారిని రమ్మంటారు. వస్తాడు. రానున్న రోజుల్లో ఒక సింహం శ్వాసకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు గజగజ అంటాం. అదే సింహం రేపు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ కథలు ఈ లాగుల తొండలు జొరగొడతారా, ఏమవుతుంది, మీ మాటలు, మీ భాష, మీ సంస్కృతి, తెలంగాణ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చింది ఏంది, మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అప్పులపాలు చేసిరు, తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసిరు అనేది బయటకు తీస్తారు. ఆ రోజు బయటకు తీసిన రోజు యావత్ తెలంగాణ ప్రజలు, సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఎండగడుతుంది, తిరగబడుతుంది, గల్లబట్టి బయటకు గుంజి కూసోబెట్టి ప్రశ్నిస్తుంది అని చెప్తా ఉన్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.